హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పావ్ బాజీ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఎప్పుడు బయట తినడమే కాకుండా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. పావ్ బాజీ అంటేనే ముంబై స్పెషల్ కదా, అదే స్టైల్లో ఇప్పుడు చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అలాగే అందులోకి కొంచెం బటర్ కూడా వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని 2 నిమిషాలు వేగనివ్వాలి. అవి వేగిపోయాక అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసి వాటిని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటోస్ని ఇలా చిన్నగా తరగడం వల్ల ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అలాగే మన రెసిపీకి క్రీమీ టెక్స్చర్ కూడా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ధనియాల పొడి, అలాగే పావ్ బాజీ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి కసూరి మేతిని యాడ్ చేసేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల పావ్ బాజీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఉడికించిన ఆలుని ఇలా మెత్తగా చేసి వేసుకోవాలి. ఈ మిక్చర్ని ఒక 2 నిమిషాలు వేగనిస్తే ఆలులో ఉన్న పచ్చివాసన పోతుంది. ఆలు వల్ల పావ్ బాజీకి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మ్యాషర్తో కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అవుతూ ఉంటే మనకి బాజీలో నుంచి ఇలా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. ఒక టీ స్పూన్ బటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొంచెం బటర్ ఎక్కువగానే పడుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఒక పెనం తీసుకొని దాని మీద కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. ఇలా బ్రెడ్ ని తీసుకొని మధ్యలో కట్ చేయాలి. దీనిని పెనం మీద పెట్టుకొని క్రిస్పీ అయ్యే వరకు టోస్ట్ చేసుకోవాలి. ఇలా నార్మల్గా తినకుండా ఇంకొంచెం టేస్టీగా తినాలనుకుంటే దీనిలోకి కొంచెం బటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం పావ్ బాజీ మసాలా వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. అంతే, మన పావ్ బాజీ మసాలా రెడీ అయిపోతుంది. హాట్గా బాజీని ప్లేట్లో తీసుకొని ఉల్లిపాయ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. పావ్ బాజీ రెసిపీ ముంబైలో ఎలా చేస్తారో అలానే చూపించాను. ఒకసారి ఈ రెసిపీ టేస్ట్ చూస్తే బయట తినాలనిపించదు, అంత బాగుంటుంది. అంటే సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.